విధానాలకు అడుగులు మడుగులెత్తుతున్న మోదీ ప్రభుత్వం దేశ సహజ సంపదను స్వదేశీ కార్పొరేట్ కంపెనీలు అదాని అంబానీలకు కారుచౌకగా ద్వారా దత్తం చేస్తూ కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రజల్ని తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఐవి ఆరోపించారు. కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో రూపాయి పతనం పేద మధ్య తరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్రంలో సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీతో జతకట్టి దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేకపోతుందని విమర్శించారు. పాలక పార్టీల తీరుతో కుమ్మక్కైనట్లుగా ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించలేకపోవడం చూస్తుంటే వీరు ఎటుపక్షం నిలబడ్డారో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. మధ్య భారతంలో ప్రజాతంత్ర పోరాటం చేస్తున్న మావోయిస్టులపై శాంతి భద్రత పేరుతో మట్టి పెడుతున్నారని ఆవేదన చెందారు. కార్పొరేట్ శక్తులకు అడవి సంపదను దోచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపడుతుందని ప్రజలు వాపోతున్నారన్నారు. కాకినాడ జిల్లా కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలు జరుగుతాయి. తర్వాత రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో అంతర్జాతీయంగా ట్రంప్ విధానాలు కావచ్చు, దానికి దాసోహం అని అంటున్నటువంటి మోడీ విధానాలు కావచ్చు, మోష ప్రభుత్వం ప్రస్తుతం భారతదేశంలో అంటే అంబానీ, అదానీ, లేకుంటే వేదాంత, లేకుంటే ఇతర స్వదేశీ పెట్టుబడిదారులందరికీ కూడా ఈ దేశ సహజ సంపదనంతటినీ కూడా 70 సంవత్సరాలు మానవ శ్రమతో నిర్మించినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఆలోచనగా అమ్మిస్తుంది. వారి వ్యాపారానికి లక్షల కోట్ల రాయితీలు ఇస్తుంది. ఇచ్చి జిఎస్టి పేరుతోటి 22 కోట్ల రూపాయలు వసూలు చేసి కేవలం 10% లేకుంటే 7% స్లాబులు తగ్గించామని చెప్పి అది దీపావళి కానుకని చెప్పి నమ్మబడుతుంది. నేను ఈ సాధారణ ప్రజలకు ఇచ్చే ఈ మాత్రం రాయితీ అయితే నువ్వు పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి ఇస్తున్నటువంటి లక్షల కోట్ల రాయితీల సంగతి ఏమిటని అడుగుతుంది. రాను రాను మన సమాజంలో ఆదాయ అసమానతలు చాలా తీవ్రంగా పెరిగిపోతున్నాయి. జీడిపి అని తలసరి ఆదాయం అని చెప్పి వాళ్ళ ఆర్థిక లెక్కలు ఏమి చెప్పినప్పటికీ కూడా సామాన్యుల పరిస్థితి, మధ్య తరగతి పరిస్థితి రోజు రోజుకి దిగజారుతున్నది. అలాగే రూపాయి పతనం కూడా అది శ్రమజీవులని, మధ్య తరగతి ప్రజలకి మాత్రమే తీవ్రమైన నష్టం కలిగించే విషయంగా కూడా చూడాలి. అలాగే అంతర్జాతీయంగా చూస్తే ఈ యొక్క సామ్రాజ్యవాదులు వాళ్ళ యుద్ధాలు, అలాగే పాకిస్తాన్ మీద చేసినటువంటి యుద్ధాలు, వ్యవహారాలన్నీ చూస్తుంటే ఏమి జరిగిందనేటువంటి విషయాన్ని పార్లమెంట్కి సైతం ఈవేళ మోషి ప్రభుత్వం నిజాయితీగా చెప్పలేదన్నది కూడా వాస్తవం. ఈ రకమైనటువంటి పరిస్థితులు దేశంలోనూ అంతర్జాతీయంగా పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తే ఒక సెక్యులర్ పార్టీ అయినటువంటి ఒక చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం అటు పవన్ కళ్యాణ్ని, ఒక సనాతనవాదిగా ఆయన్ని, అట్లాగే మోడీని కోడేసుకుని ఆయన గ్రూపులు వచ్చి ఈ విధానాలన్నీ బలపరుస్తూ ఒక రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, దేశానికి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోకుండా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయినా లేకుంటే ఇతరతర ఈ యొక్క కేంద్ర పాలకుల విధానాలన్నింటినీ కూడా పాలకపక్షంగా వాళ్ళు బలపరుస్తున్నారు. ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ విధానాలన్నింటినీ కూడా బలపరుస్తుంది. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు